హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు ఒక కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ 2 కలర్స్ సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్, బిగ్ సైజెస్ రౌండ్ బీడ్స్, స్మాల్ సైజ్ రౌండ్ బీడ్స్ అండ్ సిజర్. ఓకే, స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ సింగిల్ క్రోషాతోని లాక్ వేసుకుందాం. మీరు ముడైనా వేసుకోవచ్చు, నాటుకైనా వేసుకోవచ్చు. 2 సింగిల్ క్రోషాస్ వేసుకుందాం. అండ్ బిగ్ సైజ్ బీడ్, రౌండ్ బీడ్ తీసుకున్నాము. బీడ్కి లాక్, శారీకి లాక్, నెక్స్ట్ బీడ్, బీడ్కి లాక్, శారీకి సింగిల్ క్రోషా అంటే లాక్ వేసుకోవడం. లాక్, నెక్స్ట్ బీడ్, శారీకి లాక్, నెక్స్ట్ చైన్స్ వేసుకోవాలి. 6 చైన్స్. నీడిల్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి కాకుండా కాస్త వెనుకకి లాక్ చేసుకోవాలి. నెక్స్ట్ బీడ్, బీడ్కి లాక్, శారీకి లాక్, బీడ్, లాక్, శారీకి లాక్, మీరు ఈ రౌండ్ బీడ్స్లో ఫ్లవర్ బీడ్స్ ఉంటాయి, రకరకాల బీడ్స్ ఉంటాయి, ఏవైనా యూస్ చేసుకోవచ్చు ఈ రౌండ్ బీడ్ బదులు. లాక్, బీడ్కి లాక్, శారీకి లాక్, నెక్స్ట్ 6 చైన్స్, కొద్దిగా వెనుకకి లాక్ చేయాలి. నెక్స్ట్ బీడ్, బీడ్కి లాక్, శారీకి లాక్. ఈ బేస్ లైన్ అంతా కూడా ఇలాగే
బేస్ లైన్ అంతా కూడా ఇలాగే వేసుకోవాలి. 3 బీడ్స్ 6 చైన్స్. నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేద్దామా. మనం ఫస్ట్ లాక్ చేసుకున్నాం కదా, అక్కడే మళ్ళీ లాక్ చేసుకోవాలి. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాము. మీరు మళ్ళీ నాట్ వేసుకోవచ్చు, సింగిల్ క్రోషాతో కూడా లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ 5 చైన్స్, 3 4 5 చైన్స్. ఆ బీడ్ పక్కన ప్రీవియస్ లాక్ ఉంది కదా, ఆ లాక్లో లాక్ వేసుకోవాలి. అంటే సింగిల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ 5 చైన్స్. నెక్స్ట్ బీడ్ పక్కన లాక్లో లాక్. ఇక్కడ 6 చైన్స్ వేసాం కదా, అక్కడ ఆర్చ్ వేసుకోవాలి. త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. నీడిల్ని ఇలా 2 టైమ్స్ చుట్టుకొని రెండు వరుసలకి రెండు దారాలకు ఒకసారి, రెండు దారాలకు ఒకసారి, రెండిటికి ఒకసారి 2 టైమ్స్ తిప్పుకొని రెండు లూప్స్ రెండు ఒకసారి. రెండిట్లో ఒకసారి 3 టైమ్స్ తీయాలి. మళ్ళీ ఒకసారి 2. సెవెన్ త్రిబుల్ క్రోషా వేసుకున్నాక ఒక స్మాల్ బీడ్ తీసుకుని మళ్ళీ ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. 7 ట్రిపుల్ క్రోషా తర్వాత బీడ్, నెక్స్ట్ ట్రిపుల్ క్రోషా, సెవెన్ ట్రిపుల్ క్రోషా వేసుకున్నాక నెక్స్ట్ బీడ్ తర్వాత లాక్ ఉంది కదా, ఆ లాక్లో లాక్ వేసుకోవాలి. టోటల్గా 14 త్రిబుల్ క్రోషా అయినాయి. 14 ఫస్ట్ 7, తర్వాత బీడ్, తర్వాత 7, 14 ట్రిబుల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ బీడ్ తర్వాత లాక్ వేసుకోవాలి. నెక్స్ట్ 5 చైన్స్, 5 బీడ్ తర్వాత లాక్లో లాక్,
ఇక్కడ నుంచి నెక్స్ట్ చైన్లో ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ ఇందులో కూడా 14 ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. 7 బీడ్స్, 7 ట్రిపుల్ క్రోషా, నెక్స్ట్ బీడ్, మళ్ళీ 7 ట్రిపుల్ క్రోషా. ఇలా శారీ అంతా చివరి దాకా కూడా ఇలాగే వేసుకోవాలి. నాకు టైం లేక శాంపిల్ పీస్ మీద వేసి చూపిస్తున్నాను. శారీ అంతా ఇలాగే వేసుకోవాలి. చాలా బ్యూటిఫుల్ డిజైన్. ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు దీనికి కుచ్చు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. దానికి జరీ థ్రెడ్ 200 వరుసల సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. 200 తీసుకున్నట్టయితే మనం ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డ్ చేసినప్పుడు 400 వరుసలు అవుతుంది. మీకు ఇంకా తక్కువ థిక్నెస్ తక్కువ కావాలంటే, టాజిల్ తక్కువ లావు ఉండాలి అంటే ఒక 150 వరుసలు తీసుకుని 150 వరుసలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా డబుల్ చేసుకున్నప్పుడు 400 అవుతుంది. థిక్గా కావాలంటే 200 తీసుకోండి, లేదు అంతా వద్దు అంటే 150 వరుసల దారం తీసుకున్నట్టయితే డబుల్ చేస్తే 300 అవుతుంది. టాజిల్స్ కూడా డిజైన్ బట్టి మనం షార్ట్ లెంతీగా ఉండాలా అనేది డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఈ డిజైన్కి షార్ట్ ఉంటేనే బాగుంటుంది. యాజ్ యువర్ విష్, ఎవరెవరి టేస్ట్కి అలా చేసుకోవచ్చు. టాజిల్ కట్టుకున్నాక ఇలా ఉంటుంది ఫైనల్. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ మీకు చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.